హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ మనం గేమ్ చేంజర్ పోస్టర్లు అయితే చూస్తున్నాం అనమాట. కానీ కట్అవుట్లు అయితే లేదు. సో కట్అవుట్లు లేక మెయిన్ థియేటర్ అయిన సుదర్శన్ విలవిలబోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఫ్యాన్స్ అయితే చాలామంది లిటరల్లీ ఏడ్చారని చెప్పుకోవచ్చు. కట్అవుట్లు అయితే కట్టనీయట్లేదు. సో పెద్ద పెద్ద కట్అవుట్లు, వాళ్ళు కట్టే కట్అవుట్లు కానీ, సో పోస్టర్స్ కానీ, కనీసం పోస్టర్లే ఉన్నాయి. సో ఈ పోస్టర్ చూడొచ్చు ఎంత బాగుందో, చూడముచ్చటగా ఉంది. కానీ కట్అవుట్లు ఉంటాయి అన్నమాట. సో పోస్టర్లకే దండలు వేశారు, కట్అవుట్లకి దండలు వేస్తారనమాట. కానీ పోస్టర్లు కట్టెన్స్ కాబట్టి ఫ్యాన్స్ వచ్చేసి ఈ దండలు వేయడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట దండలు. రామ్ చరణ్ వర్సెస్ ఎస్జే సూర్యన్ మనం చూడొచ్చు అనమాట ఈ పోస్టర్లో. సో పక్కన మనం కట్అవుట్లకి కాకుండా మన పోస్టర్లకి దండలు వేయడం చూడొచ్చు. సో ఐఏఎస్ అధికారి ఏ ఏ విధంగా కూర్చున్నారో ఉన్నతనం చూడొచ్చు అనమాట. ఫ్యాన్స్ అయితే వెనుదిరుతున్నారు అనమాట. కట్అవుట్లు కట్టడం లేదు. సో పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదో కూడా మీకు తెలిసిందనమాట. సో హంగామా జరుగుతుంది కాబట్టి, సో పుష్పకు జరిగిన అదే గతి జరుగుతుందేమో అని చెప్పేసి వాళ్ళు భయపడి మరి ఇవ్వలేదని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో కట్అవుట్లు కానీ సో ఎక్కడ లేదని చెప్పొచ్చు. ఇక్కడ సుదర్శన్ మెయిన్ థియేటర్ దగ్గర ఉన్న ఈ పోస్టర్లే మనకు దర్శనమిస్తున్నాయి. కానీ కట్అవుట్లు లేకపోవడం చాలా బాధాకరం. ఇదిగో కట్అవుట్లు లేక ఈ పోస్టర్లకి ఈ దండలు అయితే మనం చూస్తాం అనమాట. సో ఈ దండలు అయితే చూడండి, ఫ్యాన్స్ అయితే వేశారని చెప్పుకోవచ్చు. పాపం ఏం చేద్దాం. సో ఒకప్పుడు సంక్రాంతి అంటే హంగామా, సో ఫ్యాన్స్ కళకళలాడేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా ఫ్యాన్స్ లేకపోవడం అనేది, ఆర్టీసీ ఎక్స్ రోడ్ నైజాం థియేటర్లోనే ఉండకపోవడం అనేది శోచనీయం చెప్పుకోవచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.